అరసవిల్లి అంటే మీకు బాగా అర్థం అవుతుంది. హర్షవల్లి దాని పేరు. ఎందుకంటే అక్కడికి వెడితే హర్షం, సంతోషం తప్ప దుఃఖం ఉండదు. అనుగ్రహిస్తాడు కాబట్టి. వాళ్ళు నదీ తీరంలో నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడ నడిచి వెళుతున్నారో అక్కడ నది మించి ఒక మూట కొట్టుకొచ్చింది. ఏమిటని చూశారు. తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అందులో. వాళ్ళ మూట తీసి విప్పి చూశారు. హర్షవల్లి క్షేత్రంలో సూర్యుడికి పూజ చేసేటప్పుడు ఏ ఏ మంత్రాలు, ఏ ఏ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలో అందులో ఉంది. ధన్యులం తండ్రి, నువ్వు అనుగ్రహించావని కళ్ళకత్తుకుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పటికీ అదే విధానంలో అరసవిల్లిలో పూజలు జరుగుతుంది. చిత్రం ఏంటంటే చిట్టి పనస మీకు అక్కడే కనపడుతుంది. పనస అంటే పెద్ద పెద్ద పనసకాయలు ఉంటాయి. అరసవిల్లి క్షేత్రంలోనే స్వామి దేవాలయానికి పక్కకెళ్ళి కొద్దిగా చూస్తే అక్కడే ఓ పనస చెట్టు ఉంటుంది. దానికి చిట్టి పనస అని ఇంత పనసకాయలు. కాబట్టి అద్భుతమైన క్షేత్రం. స్వామి పీఠం మీద చూస్తే ఛాయా ఉషా పద్మిని ఉంటారు పీఠం మీద.